హైడ్రా తన యొక్క దూకును కొనసాగిస్తూ ఉంటే ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచన చేయాలనేటువంటి సలహాలు కూడా ఇస్తూ ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఎందుకు హైడ్రా విషయంలో కొంతమేరకు తగ్గాల్సినటువంటి పరిస్థితిని చెప్తా ఉన్నారు? ఎవరు తగ్గాలి? హైడ్రా తగ్గడం కాదు, దానికి చట్టబద్ధత చెప్పాలి. ఫస్ట్ దానికి కర్తవ్యం ఏందో కూడా ప్రజాక్షతలు చెప్పాలి. గుండాల్లాగా తాత జాగీర్లాగా శనివారం ఆదివారం పోయి కూల్చేసే అధికారం వాళ్ళకు లేదు. ఇవాళ 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వాలు అయితే వాళ్ళకి పట్టాలు ఇచ్చి కాలనీలు బస్తీలు కట్టించిండ్రో, 40 ఏళ్ళ వాళ్ళకు 50 ఏళ్ళ వాళ్ళకు నోటీసులు ఇచ్చే అధికారం నీకు ఎవడిచ్చిండండి? ఎవడిచ్చింది మీకు చెప్పండి? వాళ్ళకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళకు నల్లా ఉంది, వాళ్ళకు కరెంట్ కనెక్షన్ ఉంది, వాళ్ళకు పన్నులు కడతారు, వాళ్ళకు బాధ్యత అన్ని ఉండగా నువ్వు ఎట్లా కూలగొడతావు చెప్పండి? పేరుకేమో పేరుకేమో పేదవాళ్ళ జోలికి పోము మేము, పాత కాలనీలో జోలికి పోమంటారు. మరి ఎందుకు ఇస్తున్నావు నోటీసులు? ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు? అంటే భయపెట్టిస్తావా? ఏం చేయదలుచుకున్నావు నువ్వు?